ఇప్పుడు మనం రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు కృష్ణ గారి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీలో జరిగే రైతు ఉద్యమం గురించి అడిగి తెలుసుకుందాం. అసలు రైతు ఉద్యమం చేయడానికి కారణం ఏంది? అసలు ఇంత పెద్ద సంఖ్యలో రైతులు ఉద్యమం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎందుకు రైతుల మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందో, అసలు లాస్ట్ కి వాళ్ళపై లాఠీ చార్జీ ప్లస్ మరి అదే విధంగా వాళ్ళపై బుల్లెట్లతో మారణాయుధాలతో దాడులు చేయడం అన్న కారణం ఏంది అని మనం ఇప్పుడు రైతు సంఘం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు రైతుల ఉద్యమం అసలు ఎందుకు చేస్తున్నారు? అసలు రైతుల ఉద్యమం వెనక ఉన్న కారణం ఏంటి సార్? ఇంత పెద్దగా జరుగుతుంది కదా, దీని వెనక ఉన్న కారణం? వ్యవసాయం గిట్టుబాటు కాక గత 10 ఏళ్లలో కూడా మోడీ గారు వచ్చిన తర్వాత 4.5 లక్షల మంది పేద రైతులు, కూలి రైతులు, కౌలు రైతులు వ్యవసాయంలో నిలబడలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది దేశ వ్యవసాయ సంక్షోభానికి ప్రత్యేక. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతు బతకాలి, వ్యవసాయాన్ని బతికించాలి, దేశాన్ని బతికించాలి అని చెప్పి ఆ రకమైన తీవ్ర ప్రయత్నంతో 21లో సాగినటువంటి ఢిల్లీ చుట్టుపక్కల సాగిన రైతు ఉద్యమం దేశమంతా సంఘీభావంగా నిలబడింది. అప్పుడు మోడీ గారు తన పాత చట్టాలను రద్దు చేసుకుంటారని, రైతుకు కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని చెప్పి, అంటే విద్యుత్ చట్టాన్ని కూడా 22 సవరణలు చెయ్యనని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. అది ఇంతవరకు నెరవేరాల. వాటిని నెరవేర్చమని ఆ విధంగా రైతాంగం మళ్ళీ పంజాబ్ నుంచి బయలుదేరింది. హర్యానాలో సరిహద్దులో ఆ విధంగా నిలబెట్టి అన్ని రకాల హెరాస్మెంట్ చేస్తారు. ఢిల్లీకి వచ్చి తమ బాధని, తమ గోడుని వ్యక్తం చేసుకోవడం కోసం రైతులు అడుగుతుంటే హర్యానా సరిహద్దు దాటే రానివ్వకుండా చేస్తున్నారు. అందుకని రైతులని క్రూరంగా, రైతు డిమాండ్లు పట్టించుకోకుండా క్రూరంగా ఏదంటే విదేశాలతోటి పోట్లాడుతున్నంత పద్ధతిలో మోడీ ప్రభుత్వం ఆ విధంగా రైతుల మీద పోరాటం చేస్తుంది. రైతులేమో ఆయుధాలు లేనటువంటి సైనికులు, వాళ్ళు న్యాయంగా అడుగుతున్న పోరాటాన్ని, ఆ అంశాలను పట్టించుకొని చేయాలి. ఇప్పటికి కూడా విద్యుత్ చట్టాన్ని ఆపాలి, లేబర్ కోడ్ని పక్కన పెట్టేయాలి, రైతు కనీస మద్దతు ధర చట్టం కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి చేయకపోతే మోడీని రేపు 24 ఎన్నికలు రాబోయే 2 నెలల్లో ఎన్నికల్లో కూడా మోడీని ఓడిస్తే గానీ ఇది కాదేమో అనిపిస్తుంది. అందుకని అనివార్యమైన పరిస్థితుల్లో రేపు 14వ తారీఖున, మార్చి 14న ఢిల్లీలో లక్షలాది మంది రైతులతోటి సభ ఉంది. మండలాల్లోనూ మా జిల్లా కేంద్రాల్లో కూడా దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, కర్షకులు, పేదలందరూ కూడా అన్ని సంఘాలు, అన్ని పార్టీల నుంచి పోగాయి పెద్ద ఎత్తున ఈ చట్టాలు చెయ్యాలని చెప్పి మోడీ మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. దానికి రాష్ట్రంలో ఉన్న పార్టీలకు సహకారం అందించాలని కోరుతున్నాం. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో జరిగే రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని, అన్ని మండలాల్లోని రైతు సంఘ నాయకులతో కలిపి మా టౌన్ 10 మండలాల్లోని ధర్నాలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు వాళ్ళు తెలిపారు.